హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసుగా రీసెంట్‌గా ఏపీలో వైన్ షాపులకి టెండర్లు పిలవడం అయితే జరిగింది. టెండర్లు పిలిచారు. వైన్ షాపులు కూడా నడుస్తా ఉన్నాయి. 99 రూపీస్‌కే క్వార్టర్ మద్యం ఇవన్నీ నడుస్తా ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి ఒక విషయంలో మాత్రం ప్రజల నుంచి బాగా వ్యతిరేకత వస్తుందన్నమాట. ఆ వ్యతిరేకత ఏంటి అంటే రీసెంట్‌గా చాలామంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులతో కొంతమంది ఇండివిజువల్‌గా బెల్ట్ షాపులు అంటే గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నమాట. ఈ గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించేటప్పుడు ఏమైతుందంటే చాలామంది పిల్లలతో మద్యం అమ్ముతున్నారు. పైగా ఎంఆర్‌పీ రేట్ల కన్నా ఎక్కువ రేట్లతో మద్యం అమ్ముతున్నారన్నమాట. దీనివల్ల ఏంటి అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్లస్ ఏంటి అంటే మహిళల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మద్యం అనేది ఒక స్థాయి వరకు ఉంటే మంచిగా ఉంటుంది, కానీ అది విపరీతంగా పెరిగిపోతే మహిళల ఓట్లు కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది సిబిఐ గారు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎవరెవరైతే ఇట్లా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో పర్మిషన్ లేకుండా, అలాగే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఒక రకంగా ఇది తీసుకోవాలి కూడా, ఎందుకంటే వైన్ షాపులు అంటే టెండర్ పిలిచారు, అక్కడ ఒక రకమైన ఎంఆర్పీ రేటుకి అమ్ముతారు. కాకపోతే బెల్ట్ షాపుల విషయానికి వస్తే అది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎంత కావాలంటే అంత రేటుకి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇలాంటి సందర్భంలో మహిళల ఓట్లు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని నియంత్రించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎక్సైజ్ అధికారులకి అయితే ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియదు. ఓకే మరి, థ్యాంక్ యూ.